అమ్మయ్యా అమ్మా, మొత్తానికి ఇంట్లో దెయ్యం లేదని తేలిపోయింది. అవునత్తయ్య గారు, ఉండుంటే కనుక నా చేతిలో చచ్చుండేది. అబ్బచ్చా, అంతుందా తమరికి? మరి ఇందాక ఓ మూల కూర్చుని ఉడికిపోయావేంటే? వణికానా? ఆ? నేనా? అంతలేదు. మీరెలా వణుకుతున్నారని శిరీష్ అడిగితే చూపించాను. అలానా? మమ్మీ! ఏ ఛీ! ఎందుకు ఏడుస్తున్నావే? ఇంతకు మీరెందుకు ఏడుస్తున్నారు అత్తయ్య గారు? నేనే అడవలేదే. మరి నేను కొడితే నువ్వెలా ఏడుస్తావో అని శిరీష అడిగితే చూపిస్తున్నాను అంతే. నేనెందుకు ఏడుస్తాను? ఇలా కొడితే ఇలాగే ఏడుస్తావు కదా. ఇంతకీ మన నెక్స్ట్ ప్లాన్ ఏంటత్తయ్య గారు? సింపుల్. అలాగే, ముందు మీ ఫోన్ ఇవ్వండి. ఏయ్, ఫోన్ ఎందుకే? సిమ్ లాగమన్నారు కదా మీరు. నేనెప్పుడు లాగమన్నానే? ఇంతకు ముందేగా సిమ్ ఫుల్ అన్నారు. అంటే అర్థమేంటి? సిమ్ అంటే సిమ్ కార్డ్, ఫుల్ అంటే లాగడమని. అంటే సిమ్ కార్డ్ లాగమనే కదా. అయ్యో, నీ బొందే నీ బొంద. నెక్స్ట్ మనం బాత్రూమ్ లో ప్లాన్ చేస్తున్నాము అని. అలాగా? మరి ఇక్కడెందుకు? వెళ్దాం పదండి. ఎక్కడికే? బాత్రూమ్ లోకి. బాత్రూమ్ లో ప్లాన్ అంటే మనం బాత్రూమ్ లోకి వెళ్ళి ప్లాన్ చేస్తున్నామని కాదే. మరి బాత్రూమ్ మన దగ్గరకు వచ్చి ప్లాన్ చేస్తుందా? అయ్యో, ఒక్కటి మీరు సరిగ్గా అర్థం చేసుకోరా. చెప్పేది జాగ్రత్తగా వినండి. బాత్రూంలో ఎముకలు పుర్రెలు పెట్టుంచాను. అలాగా? ఏ శిరీష, చూసావా ఈ అద్భుతం? అత్తయ్య గారికి పుర్రె లేదు, ఎముకలు లేవంట, బాత్రూమ్ లో పెట్టొచ్చిందంట. అయ్యో, చిచి చిచి చిచి. అయితే ఆవిడ బుర్రలేని అత్త, నేను బుర్రలేని కోడలు. ఏయ్, నోరు ముయ్యండి. పుర్ర అంటే నా పుర్ర కాదే. వాళ్ళని భయపెట్టడానికి నకిలీ పుర్ర పెట్టుంచాను. అర్థమైంది, అర్థమైంది. చెప్పండి చెప్పండి. ఆ శ్వేత గీత స్నానానికని బాత్రూమ్ లోకి వెళ్తారు. అక్కడ ఎముకలు పుర్రెలు చూసి అలా భయపడతారు. బయటికి రావడానికి తలుపులు లాగుతారు. కానీ ఆ తలుపుల్ని మీరిద్దరు గట్టిగా పట్టుకుంటారు. దాంతో ఆ తలుపులు రాకపోవడంతో దెయ్యం వచ్చి పట్టుకుందని అనుకుంటారు. ఆహా, సూపర్ ఐడియా అత్తయ్య గారు. కాకపోతే వాళ్ళు దేశముదుర్లు. పుర్రెలు ఎముకలు చూసి భయపడకపోతే మనం వెళ్ళి భయపడమని చెప్దాం. అంతగా వాళ్ళు భయపడకపోతే వాళ్ళ బదులు మనమే భయపడదాం. ఇక్కడ కాదు, అక్కడ చూపించండి. అలాగే. ఆ శ్వేత గీత బాత్రూమ్ లోకి వెళ్ళగానే వెళ్లి తలుపు బయట గట్టిగా పట్టుకోండి. ఈ దెబ్బతో భయపడి గుండాగి చావడం ఖాయం. పదండి, పదండి. అదిగో వాళ్ళిద్దరు వెళుతున్నారు. వాళ్ళు లోపలికి వెళ్ళగానే డోర్ గట్టిగా పట్టుకోండి. శ్వేత, ముందు నువ్వు వెళ్ళు. లేదులే, నువ్వే ముందు పో. నాకు లేట్ అవుతుంది, ముందు నువ్వు వెళ్ళు. నిన్నే పొమ్మన్నానా? నువ్వే వెళ్ళు. వెళ్ళండి తెగరు. నేను వెళ్తా. నిన్నే ఏమన్నానా? లేట్ అవుతుందని చెప్తున్నానా? వెళ్ళు. నువ్వే వెళ్ళు. నువ్వే గొంతలో బాత్రూమ్కి వెళ్తున్నారా? లేదు, బాతులు పట్టనికి పోతున్నా. నువ్వు కూడా బాతులక్కనే ఉన్నావు. వస్తావా ఏంది? నువ్వు చూడటానికి పందిలాగున్నావని పందులు పట్టుకుంటావా ఏంటి? ఇక లతా శిరీష వచ్చే లోపల లోపలికెళ్ళండి. లేదంటే వాళ్ళు బాత్రూంలోకి వెళ్ళారంటే గంట దాకా బయటికి రారు. అట్లానా? ఏ గీత, జల్ది పోదాం రావే. ఇద్దరం ఒకేసారి స్నానం చేసొద్దాం. సరే పద. ఏయ్, లతా శిరీష రండి. పట్టుకోవాలి నన్ను కాదే, తలుపుని గట్టిగా.
ఎంత అరిచినా డోర్ ఓపెన్ అవ్వదే. అరిచిరిచి లోపల చావండి. అయ్యో చావండి. చావడానికి లోపలికి వెళ్ళారు మీరు. అయ్యయ్యయ్యయ్యో, పడిపోయారంటే షాక్ కొట్టింది అత్తయ్య గారు. షాకా? ఏంటి పెద్దమ్మ గారు, మీరెన్ని పాపాలు చేస్తే మాత్రం మా కాలు మీద పడ్డం ఏం బాలేదు. మీరు బాత్రూంలో కదా ఉండాలి, బయటకెలా వచ్చారు? ఏందే దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా ఏంది? మేం బాత్రూమ్కి పోవడేందే? ఇప్పుడు కదా బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చినాం. ఏంది బెడ్రూమ్ నుంచి ఇప్పుడు బయటకు వస్తున్నారా? మరి బాత్రూమ్ లో ఉన్నది ఎవరు? నీకేమైనా దయ్యం పట్టిందానే? బాత్రూమ్ ఖాళీగా ఉంటే లోపల ఎవరో ఉన్నారంటవేంది? చాలే, ఇప్పుడేగా మా కంటి ముందు లోపలికి వెళ్ళారు. మీరు బయటికి రాకుండా తలుపులు గట్టిగా పట్టుకున్నా. భయపెట్టడానికి ఎముకల పుర్రెలు కూడా పెట్టాము. ఏంటి గొడవ? చూడక్క, మేం బాత్రూమ్ కి వెళ్తుంటే ఇంతకు ముందేగా లోపలికి వెళ్ళారు అంటున్నారు. కళ్ళు పోయాయా? వీళ్ళు కంటి ముందు కనపడుతుంటే బాత్రూంలో ఎలా ఉంటారు? నమ్మకం లేకపోతే ఒకసారి ఆ డోర్ తీసి చూడండి. ఏమైంది వీళ్ళకి? విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. అక్క, అది చూడక్క, మనల్ని భయపెట్టడానికి ఎముకలు పుర్రెలు పెట్టిండ్రు. మేము లోపలికి వెళ్ళామనుకొని తలుపు మూసేశారు. మీరు వెళ్ళకపోయేసరికి భయపడ్డారు. వీళ్ళని ఇలా కాదు, ఇక నుంచి మనమే వాళ్ళని భయపెడదాం. ఎలా అక్క? సేమ్ వాళ్ళ ప్లాన్ మనం అమలు చేద్దాం. అంటే మనం వెళ్ళి వాళ్ళ బెడ్రూమ్ డోర్ పెట్టి దయ్యంలా మాట్లాడదాం. భయపడి తలుపు తెరవడానికి ట్రై చేస్తారు. నేను వెళ్ళి డోర్ ఓపెన్ అవ్వకుండా పట్టుకుంటాను. దాంతో దయ్యం వచ్చిందనుకుంటారు. ప్లాన్ సూపర్ అక్క. ఇంకా లేట్ ఎందుకు, సంపేద్దాం పదా. 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చి వెళ్దాం. సరే పదండి. చూసావా, ఈ వయసులో కూడా అత్తయ్య గారు ఎంత బాగా డాన్స్ చేస్తున్నారు. అయితే ఎక్సర్సైజ్ అన్నమాట. అక్క మనం కూడా చేద్దాం. చేద్దాం.
భయపడద్దు. జింగు చకా జింగు చకా జింగు చకా జింగు చకా జింగు చకా. చెత్తమహాలరా. అయ్యో భయం, భయపడుతున్నాను భయపడుతున్నాను. చిచ్చా, మమ్మల్ని చూసి మీరు భయపడ్డం ఏంటండి? మేమేమి అను, భయపడకండి. ఒసేయ్ ఒసేయ్, నేను భయపడుతుంది మీకు కదే, మరి ఆ దయ్యానికి. దెయ్యానికా? ఆ, ఇందాక బాత్రూంలో చూసాను కదా, ఏముంది? మూలన ఒక మగ్గుంది, చిపురు కట్టుంది. గడిత గుట్టుంది. చిచి, మీరు బాత్రూంలో ఉండడం ఏంటి? ఏయ్, ఏదో పంచలేశారంటే చంపుతా. ఆ గీతా శ్వేత బాత్రూమ్ లోకి వెళ్ళడం మన కళ్ళారా చూసావా? చూసాము. కానీ వాళ్ళు లోపలికి వెళ్ళలేదు. మనం చూసినప్పుడు లోపలికి వెళ్ళింది ఎవరే? దెయ్యమేగా. ఓ, దానికి భయపడుతున్నారా? చూడండి, వాళ్ళను భయపెట్టడానికి మనం ఎలా ప్లాన్ చేస్తున్నామో, మనల్ని భయపెట్టడానికి వాళ్ళు కూడా అలాగే ప్లాన్ చేస్తున్నారు. మనం చూస్తుండగా బాత్రూమ్ లోకి వెళ్ళి మనం చూడకుండా బయటకు వచ్చారంటావా? మనల్ని దెయ్యం ఉందని నమ్మించడానికి నాటకం ఆడే ఉంటారా? ఎస్ అయితే బాత్రూమ్ లో దెయ్యం లేదంటారా? ఎస్ ఎస్ ఎస్. ఏ అన్ని ఎసలు ఎందుకే? సింపుల్ గా ట్రిపుల్ ఎస్ అంటే సరిపోతుంది కదే. ఏదో ఫ్లోలో అనేసండి. ఇంతకీ మీ భయం తగ్గినట్టేనా? అన్నట్టే నట్టే. నట్లు బోల్ట్లు ఇక్కడ దొరకపోవచ్చు. అయ్యో కర్మ కర్మ. అలాగ పడింది. గాలికి పడుంటుంది అత్తయ్య గారు. కాదు, ఎవరో కావాలనే మోసినట్టుంది. ఎవరైనా మోసుంటే మనకి కనపడాలి కదత్తి గారు. అయ్యో కర్మ కర్మ. మనుషులైతే కనబడతారు, దెయ్యం అయితే ఎలా కనబడుతుందా? అంటే దెయ్యం వచ్చి వేసిందని డౌటా? డౌట్ కాదే, కన్ఫర్మ్ గా దెయ్యమే మోసింటుంది. సరే, వెళ్ళి డోర్ తీస్తా. దెయ్యం అయితే మళ్ళీ మూస్తుంది, లేదంటే తీసిన డోర్ అలాగే ఉంటుంది. అలాగే వెళ్ళి తీవే. ఒసేయ్, నువ్వు కూడా రావే. రావే. వెళ్ళండి. హలో దెయ్యం గారు, మీరుంటే డోర్ క్లోజ్ చేయండి. రండి. దెయ్యమన్నారేది? రాదే రాదే, రమ్మని చెప్పండి. అసలు ఉంటేనే కదా రావడానికి. దయ్యం లేదు గియ్యలేదు. అమ్మయ్యా. చూసారా డోర్ ఎలా పడిపోయిందో? దెయ్యం ఉంది. దెయ్యం వచ్చి డోర్ క్లోజ్ చేసేసింది. మీరు భయపడి మమ్మల్ని భయపెట్టకండి. శిరీష, రావే. అత్తయ్య గారు, మీరు కూడా రండి. నేను ధైర్యంగా ఎక్కడ కూర్చుంటాను, మీరు వెళ్ళండి. శిరీష, రావే. రావే. జాగ్రత్త, మెల్లగా. డోర్ తీవే. నువ్వుది. ఏయ్, నిన్ను తీయడానికి రమ్మంది. తీవే. తీవే. నేను తీయను, నువ్వే తీ. రావట్లేదేంటి? అది రాదు, అది
ఎందుకంటే బయట దెయ్యం పట్టుకోరట్టుందే. దయ్యం పట్టుకుందా? అవసరమైతే ఆ దయ్యాన్ని కూడా లేపేస్తాం. పదకు తీ. తీ. అయ్యో దెయ్యం లాగుతుంది. అత్తయ్య గారు, ఏంటి? దున్నపోతల చూస్తూ కూర్చోపోతే వచ్చి లాగచ్చు కదా. రాను. చంపేస్తాను. రండి. ఉసేయ్, దెయ్యానికి భయపడినంత మాత్రాన నీకు నేను లోకం అయిపోయానే. వస్తానే. దేవుడా, నన్ను మాత్రం కాపాడు. ఏయ్, నన్ను తిడుతున్నావా? ఇక్కడ కాదు, నేను కొట్టి ఉసేయ్, ఎందుకమ్మా? మీరు చెప్పినట్టే లాగాను కదా. నీ బొంద. లాగమంది మమ్మల్ని కాదు, ఆ డోర్ని. లాగుదామే. పదండి, లాగుదాం. రండి, రండి. బై. తీయండి. పదండి. ముగ్గురు వెళ్దాం. రండి. పట్టుకుంటానే. బండలోంచి మీద పడితే ఒంట్లో ఉన్న ఎముకలన్నీ విరిగిపోయాయి. ఏంటి, డోర్ లాగింది దయ్యమని భయపడ్డారా? అంటే బయట నుంచి లాగింది నువ్వేనేటి? అవును. ఊసి దెయ్య మహందాన ఎంత పని చేశావే. మేమంతా నిజంగానే దెయ్యం వచ్చిందేమోనని ఎంత భయపడ్డామో తెలుసా నీకు? నువ్వు చావలేదు, మా మీద పడితే మేం చచ్చాం. ఏయ్, ఆయన మమ్మల్ని ఎందుకు అలా భయపెట్టా? ఏ ఇందాక బాత్రూమ్ డోర్ పట్టుకొని మా గీతని శ్వేతని భయపెట్టాలని చూడలేదా? అందుకే నేను భయపెట్టాను. మళ్ళీ మా జోలికొచ్చావో చంపుతా. ఏంటే ఏంటే నా గురించి నువ్వేమనుకుంటున్నావు? నా కనుక చిర్రెక్కిందంటే తోలు తీసేస్తాను. ఏమనుకున్నావో? బాత్రూమ్ డోర్లు లాగింది వీళ్ళైతే నన్నెందుకు భయపెడుతున్నావు? వాళ్ళున్న గదిలో ఉండడం నీది తప్పు. నేను నీ జోలికి రాకూడదంటే నువ్వు వాళ్ళతో కలిసి తిరగకూడదు, లేదంటే నీకు మూడుతుంది. ఓసమిడి గుడ్ల దానా ఎంత భయపెట్టారే. దాన్ని వదలకూడదు అత్తయ్య గారు, ఇంతకింత భయపెట్టాల్సిందే. నన్ను కెలికితే ఎలా ఉంటుందో దానికి రుచి చూపిస్తా. భయంతో దాని గుండె అలా ఆగిపోయేలా చెయ్యకపోతే నా పేరు అనసూయ కాదు.
ఆ,